అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ మన రోజీకి లోకీకి నిశ్చితార్థం జరగలేదు. నందినికి లోకీకి నిశ్చితార్థం జరిగింది. చూడు, లక్ష్మి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తను నాకు ఇష్టం లేని పని ఎప్పుడూ చేయదు. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే ఈ రోజుతో మా ఇద్దరి మధ్య అనుబంధం తెగిపోయినట్టే. ఇక్కడెవరున్నారో మీకు స్పష్టంగా కనిపిస్తుందా, లేక కళ్ళజుడు తెప్పించినా? చెప్పండి, ఇక్కడెవరున్నారు? రోజీ. మరి నందిని ఉందని చెప్తారేంటి? ఇదిగో, నందిని కూడా ఇక్కడే ఉంది. మీరేమో ముసుగులో ఉందని చెప్పారు. మిమ్మల్ని ఏంటి సిద్ధు, ఇక్కడ జరుగుతుందేంటో నీకేమీ అర్థం కావట్లేదు కదా? అసలేం జరిగిందో తెలుసా? అజ్జీ, నేను నందినిని. సిద్ధు ఈ నిశ్చితార్థం ఆపడానికి వస్తున్నాడు. నేను తప్పించుకుని ముందుగా వచ్చేశాను. సిద్ధు వస్తే నేనేదో విధంగా మేనేజ్ చేస్తాను కానీ ముందు నువ్వు మన ఇంటి పూజ రూమ్ దగ్గరకొచ్చి నిశ్చితార్థం అయ్యాక రోజీని అక్కడికి పంపిస్తాను. అప్పుడు నువ్వు సీతమ్మ ముసుగు వేసుకొని ఇక్కడికి రా. అలాగే అజ్జీ. అసలు ఇక్కడికి మీ అమ్మా నాన్నలు వచ్చారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? రోజీ, ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ముత్తైదువుకి కుంకుమ పెట్టి పంపించడం మన సాంప్రదాయం. వెళ్ళి దేవుడి దగ్గరున్న కుంకుమ తీసుకొచ్చి ఆవిడికి పెట్టు. అలాగే అజ్జీ. రోజీ, ఏంటి నందిని? అర్జెంటుగా నువ్వు గెటప్ చేంజ్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, అంతా అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ముసుగులోకి నేను వెళ్తాను. సరే.
అసలు ముసుగులో నందిని ఉందని మీకెవరు చెప్పారు? వీళ్ళేంటి నా వైపు చూస్తున్నారు? ఇప్పుడు నా పేరు చెప్పారంటే ఇద్దరు మేడం దగ్గర దొరికిపోతాను. అలా జరగకూడదు. అది కాదు మేడం, ఈ నిశ్చితార్థం జరగడం వీళ్ళిద్దరికి ఇష్టం లేదు కదా, అందుకే ఎలాగైనా ఆపాలని వీళ్ళే ఇలా చేసుంటారు. ఓర్ నీ దుంపతేగా, నీ పేరు చెప్తామని మమ్మల్ని అడ్డంగా ఇరికించావు కదరా. అందరి ముందు మమ్మల్ని ఫోన్లు చేసావు కదరా వెద్దవా. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు వేశారంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను. లక్ష్మి, నీ మీద అనుమానంతో అందరి ముందు ఇలా ముసుగు ఓపెన్ చేయలేదు. వీళ్ళు చెప్పేది అబద్ధమని ప్రూవ్ చేయడానికే ఇలా ముసుగు ఓపెన్ చేశాను. నువ్వేమనుకోవద్దు. అయ్యో, నీ గురించి నాకు తెలీదా రోజీ? ఏమైనా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ రోజీకి నిశ్చితార్థం జరిగిందా లేక నందినికి నిశ్చితార్థం జరిగిందా? ఏదో సంథింగ్ జరిగింది. నాకు తెలియకుండా ఏదో ప్లాన్ వర్కౌట్ అయింది. అదేంటో తెలుసుకోవాలి. ఏది ఏమైనా రోజీని నేనే పెళ్లి చేసుకుని తీరుతాను. హలో, మార్తాండ్, నమస్తే సాబ్. వల్లకాడ్నే ఇల్లు చేసుకున్నావు, నా ప్రతీకారాన్నే ఓన్ చేసుకున్నావు. కానీ ఎప్పుడు తీరుస్తావు దాన్ని? గత జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే నా మీద నాకే విరక్తి కలుగుతుంది. నాకు దక్కాల్సిందంతా దక్కనివ్వకుండా అన్యాయం చేసి ఆ లక్ష్మిని వాడు నెత్తిన పెట్టుకున్నాడు. నన్ను క్షణక్షణం అవమానాల పాలు చేశాడు. ఇప్పుడు ఆ లక్ష్మి రోజీ పంచన చేరి మన అవకాశాలన్నీ దూరం చేస్తుంది. నేను నిన్ను ఆ వల్లకాటిలో పెట్టింది ఎందుకో తెలుసా? ఆ లక్ష్మి కోసమే. ఎవరినైనా వల్లకాటికి చచ్చాక తీసుకొస్తారు, కానీ బ్రతికుండగానే ఆ లక్ష్మిని నువ్వు వల్లకాటికి తీసుకురావాలి. అక్కడే తనని చంపాలి, కసి తీరా చంపాలి. అక్కడే నాకు ద్రోహం చేసిన వాడి సమాధి, నా గొంతు కోసిన వాడి సమాధి, వాడి సమాధి పక్కనే ఆ లక్ష్మి సమాధిని నేను చూడాలి. సమజ్ గయా సాబ్. ఆ లక్ష్మి సమాధి మీద మొదటి పుష్పం నాది కావాలి. అర్థమైందా? ఠీక్ హై సాబ్, आप आराम से सो जो, आपका काम मैं करूंगा.
విజయ్ విజయ్ ఏంటిది? ఏం చేస్తున్నావు? ముందు కిందకి దిగు. లేదు రోజీ, నేను చావాలి. అయ్యో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ముందు కిందకి దిగు ప్లీజ్. నో, నేను దిగను రోజీ. విజయ్ నో. విజయ్ ప్లీజ్ ఆపు. విజయ్ 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 ఏంటి విజయ్? నువ్వేంటి ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి? విజయ్ మాట్లాడు. విజయ్ 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 మాట్లాడవేంటి? అయ్యో విజయ్ విజయ్ ఏంటి విజయ్? నేనెందుకు చేస్తా డార్లింగ్? చావే నన్ను వెతుకుంటూ రావాలి తప్ప నేను చావును వెతుకుంటూ వెళ్ళను. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసింది డ్రామానా? ఎక్కడికి వెళ్తావే? హ! విజయ్ ఏయ్, విజయ్ ఈ క్లాత్ తాడు తీసుకొచ్చి ఇంత డ్రామా చేసింది నిన్ను వదలడానికి అనుకున్నావే? విజయ్ చావే రా. విజయ్ 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 ఏంటి? విజయ్ వదిలు ప్లీజ్. విజయ్ సిద్ధు అబ్బో చాలా రోజుల తర్వాత లవర్ కి మెసేజ్ చేయాలని గుర్తు వచ్చినట్టుంది డాక్టర్ గారికి. నందిని అనుకోకుండా నేను యుఎస్ కి వెళ్లాల్సి వస్తుంది. యుఎస్ఆ? ఈ విషయం నేను అందరికీ చెప్పేశాను. నీకొక్కదానికి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే నీతో మాట్లాడినా నీ గొంతు విన్నా నేను వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. బాయ్, టేక్ కేర్. సిద్ధు యుఎస్ కి వెళ్ళకూడదు. సిద్ధు కావాలని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సిద్ధు ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ కి వెళ్ళకూడదు. నన్ను ఒంటరిగా వదిలి నన్ను నా ప్రేమని దూరం చేసుకోవడానికే సిద్ధు వెళ్తున్నాడు. అలా జరగకూడదు.
విజయ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదులు ప్లీజ్. విజయ్ నన్ను వదులు. నువ్వు మారిపోయావు అనుకున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ లీవ్ మీ విజయ్. విజయ్ ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు విజయ్ ప్లీజ్. సైలెన్స్. రోజీ, నువ్వు ఎంత అర్చి గోల పెట్టినా నో యూజ్. ఎందుకంటే ఈ విజయ్ టైం చూసుకొని మంచి టైమింగ్లో కొడతాడు. ఇప్పుడు ఆ టైం నాకొచ్చింది. నన్ను ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ప్లీజ్ విజయ్ నన్ను వదులు. ఏయ్! నీకు స్మూత్ గా చెప్తే అర్థం కాదు కదూ? అర్థం కాదు కదూ నిన్ను? సైలెంట్ గా ఉండు. వామ్మో, ఈ టైంలో ఈవిడ రోజీని చూసిందంటే నా పని అవుట్. ఏంటి మేడం ఇక్కడ ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? అవును విజయ్, సడన్ గా కార్ ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవడం లేదు. ఏదైనా టాక్సీ వస్తుందేమని చూస్తున్నాను, అంతలో నువ్వు వచ్చావు. సరే నన్ను నీ కార్లో డ్రాప్ చేయి పద.